హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మిస్టర్ బాలు కేవై. అయితే ఈరోజు వీడియో వచ్చేసిందంటే ఫస్ట్ చిన్నగా నాకు సోకులు ఎక్కువ. 1 సెకండ్. బీటెక్ ఎట్లా అయిందో మీకు అందరికి చెప్తా. దగ్గర 20 నుంచి 25 మెంబర్స్ దాకా నా బీటెక్ ఫ్రెండ్స్ ఉంటారు. దాంట్లో 24 మెంబర్స్ మాత్రం మెకానికల్ వాళ్ళు, నేను కొన్ని సివిల్లోని. ఒక డైలాగ్ ఉంటుంది కదా, సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంది, పందులే గుంపు గుంపు వస్తుంది అని చెప్పేసి, అట్లా నేను డైలాగ్ ఎట్లా నేను వేసేసుకున్నా. వాళ్ళు చాలా మంచి. అయితే బీటెక్లో ఫస్ట్ కొట్టడా చేసింది అది నేనే. ఎట్లా చేసిన అంటే, యాక్చువల్గా మేము సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయిపోతుంది. అప్పుడు అనుకుంటున్నాం ఏం రాబోయే ఇంకో కొట్లాడ అయితలేదు అని చెప్పేసి అనుకుంటాం. ఆల్రెడీ మా కాలేజ్లో వేరే వాళ్ళు అవుతున్నాయి కానీ మేము చేయలేదు, పర్సనల్గా మేము ఎప్పుడు చేయలేదు. అయితే యాక్చువల్గా అది అయిపోయింది. అది సెకండ్ ఇయర్ ఎండింగ్ థర్డ్ ఎండింగ్ నాకు అంత గుర్తుకులేదు. అయితే ఉంటుంది కదా ట్రెడిషనల్ డే, యాన్యువల్ డే, బ్రోమోస్ అని చెప్పేసి. అయితే ట్రెడిషనల్ డే ఏమైంది, నేను మా కార్తిక్ మనీ అని చెప్పేసి పోతున్నాం ఏడికి కిందికి, మన క్యాంటీన్కి పోతున్నాం. క్యాంటీన్లో ఏమైంది, క్యాంటీన్లో అప్పటికి మనీ అంటున్నారు, అరే చేయి దురద పెడుతుంది రా, కుడదాం రా అని అప్పటికి మనీ అంటున్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. పాడవి ఆర్డర్ ఇస్తుంటే సంథింగ్ వేరే మా బ్లాక్ జూనియర్స్ వాళ్ళు అమ్మాయిలని నార్మల్గా చిడాయిస్తారు. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే, కార్తీకానికి అమ్మాయిని ఏమైనా చిడాయిస్తే కార్తీక్ నచ్చదు. కార్తీక్ గెలుకుండు. మనిషి మంచోడే, గుణమే గుడిసేడు. ఆడేమన్నాడంటే చిన్న తాత కలవరా అంటే, ఆడు తిన్న డైరెక్ట్ వచ్చింది. ఆడొక్కడే వచ్చింది. పొగ లైక్ ఉంటుంది ఉడకము. ఆడొక్కడు రాగానే ఇక మెల్లగా వాళ్ళ గ్యాంగ్ మెల్లగా వచ్చింది. ఒక 2 నిమిషాలు లాగా వచ్చింది. దాని తర్వాత నేను కూడా మేము కూడా ఏం చూసినాము, కార్తీక్ గాడు ఇక అరే దారా కింద కొట్టడానికి అని చెప్పేసి పిలుచుడు ఇక కార్తీక్ గాడు అందరూ మాట్లాడుతున్నారు. మా గ్యాంగ్ అందరూ ముంగున్నారు. జస్ట్ నేను ఒక రమణ అంట, నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నేను వెళ్ళిపోతా. వాళ్ళ ఇంకా నిల్చున్నా, ఎవరైతే మాట్లాడదో వాళ్ళ ఇంకా నిల్చున్నా. అప్పటికి నేను అందరికి చెప్తున్నా, కొట్టకుండా వద్దురా అని చెప్పేసి. నాకు సడన్ గా ఏమైందేమో, నాకు మెడమిన వేయంగానే అప్పుడే ఒక గలీజ్మాడ వచ్చింది. కార్తీక్ గాడు గలీజ్మాడ రాగానే అంటుకోండు. ఇక కార్తీక్ గాడు కొట్టిన చెప్పేసి మా గ్యాంగ్ మొత్తం అంటుకో, కొంచెం మారండ్రా, అప్డేట్ కానరా ఏదైనా. ఇంకా వాళ్ళు ముగ్గురు ఇద్దరు ఉన్నారు. ఒకడు ఆ మూలకు గుంజుకోబోతుండు, ఒకటి ఈ మూలకు గుంజుకోబోతును. అది మొత్తం ఏడైతే మాకు ఫుడ్ ఇస్తారో క్యాంటీన్లో ఆడైతుంది. ఒక అటు గుంజుకోతురు, ఇటు గుంజుకోతురు అని పట్టలు చింపారు. ఇక దాంట్లో నేను కూడా కొట్టిన. మణిగాడు మరి గలిగా కొట్టిండు, కార్తీక్ గాడు గలిగా కొట్టిండు, సీతగాడు కొట్టిండు, రాహుల్ గారికి ఏమో అరే నాకు ఒక్కరిని వదిలేసారు రాహుల్ గారు కొట్టడానికి పోయే టైంలో అని అటు గుంజుకోతారు, ఈయన ఇంటి గుంజుకోతారు. ఇక నితిన్ అని ఉంటాడు, ఆయన మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే మా దెబ్బలు మాకే పరాపర ఆకుతున్నాయి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? అసలు ఆయన కొడుతున్నామా లేదా మేమే కొట్టుకుంటామా మాకు అర్థం కాదు. ఇక మొత్తం అయిపోయిన తర్వాత ఇక అందరం క్యాంటీన్ ఎక్కడి బయటకు వచ్చేసినాం. ఇక మమ్మల్ని ఆపితే మేము క్యాంటీన్ ఎక్కడ డైరెక్ట్ గా బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత ఏమైంది, ఇక మెయిన్ క్యాండిడేట్ డైరెక్ట్ ఆపి అందరికి ఇట్లా వేయండి ఓపెన్. ఆపివాడు గుద్దంగానే చల్ల వచ్చింది. ఇంకా ఆబియాని కూడా ఆపిస్తాం. ఇక వెళ్ళిపోయాడు. ఇక మొత్తం అయిపోయిన తర్వాత ఇక మాకు అప్పటికి కొంచెం భయం ఉండే, ఎందుకంటే ఆ కొట్టింది యాక్చువల్గా మేము కొట్టింది ఎవరు వీడియో తీయాలని చెప్పేసి అనుకున్నాము. కానీ దాని తర్వాత ఏమైంది, ఇక ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఇక అందరము ఇక మాకు అలవాటు డైలీ ఛాయ్ తాగడము, ఒక స్పాట్లో ఛాయ్ తాగడం. ఇక ఛాయ్ తాగుతున్నాం. ఇక ఒక్కరు స్టార్ట్ చేసిండు, అరే అని ఎందుకు అట్లా కొట్టినావు రా, నీ వల్లనే స్టార్ట్ అయిందా అంటే నాకు అర్థం కాదు అసలు నేను ఎందుకు కొట్టినావు. వస్తావు నాకు ఎందుకో నాకు అర్థం కాదు. చూడమనుకుంటాను ఆడిని తిట్టంగానే
నేను కొట్టాను కార్తీక్ అన్నాడు. ఇక అందరికీ నన్ను వేసుకుంటారు. ఇక నైట్ ఇట్లా ఇంటికి కొత్తున్నామో లేదో నైట్ మా గ్రూప్లో ఒక వీడియో వచ్చింది. ఏంది మేము క్యాంటీన్లో కొట్టినాడు వీడియో వచ్చింది. అది ఎవరు పంపించారు? మనీ వాళ్ళ వేరే బ్లాక్ ఫ్రెండ్ మనీ పంపిస్తే, అరే ఏమో క్యాంటీన్ ఏమో చూసినట్టే కదా అంటే మనీ ఇక్కడ మా గ్రూప్ పంపించిండు. మా గ్రూప్లో వాళ్ళు ఏం చేస్తారు, దానికి సాంగ్స్ యాడ్ చేసి గ్రూప్లో పెడతారు. ఏం సాంగ్స్ అంటే దుమ్ము లేపే చూడు మీరు దమ్ము నా దోస్త్ అని చెప్పేసి ఏ పడతాయి ఫోక్ సాంగ్స్ యాడ్ చేస్తే ఆ గ్రూప్లో పంపిస్తారు. ఇక ఏమనుకున్నాం, ఈ వీడియో పెద్ద తెలిసిపోయింది రా అందరూ వేరే నెక్స్ట్ డే మొత్తం పెంట్ అవుతుంది అని ఇక నార్మల్గా అనుకున్నాం. నార్మల్ అనుకున్న తర్వాత నాకైతే ఓపెన్గా నాకు భయం ఉండే, చిన్న భయం ఉండే. ఎందుకంటే మా కాలేజ్లో మేము హెచ్ఓడీస్ కన్నా టీచర్స్ కన్నా మేము భయపడేది ఎవరికంటే మా వాచ్మెన్స్ వాళ్ళకి. వాళ్ళు పెట్టే టార్చర్, ఐడి కార్డు తీసుకుంటారు, ప్రిన్సిపల్ దగ్గర తీసుకుపోతారు. ఐడి కార్డు ఇవ్వమంటే మళ్ళీ హెచ్ఓడి సైన్ కావాలి, ప్రిన్సిపల్ సైన్ కావాలని చెప్పేసి మొత్తం ఇక పెంట ఉంటుంది. ఎందుకు అని చెప్పేసి అనుకున్నాం. ఇక దాని నెక్స్ట్ మా సార్ కూడా మెల్ల పిలిచిండు. చూసిన తర్వాత నన్ను యాక్చువల్గా మా సార్ నన్ను ఎప్పుడు హీరో అంటాడు. ఏమైంది హీరో అన్నాడు. నాకు అప్పటికి నాకు గుర్తులేదు అంతగానం ఏమైంది హీరో అనగానే. ఇంకా నార్మల్గా ఏమైంది సార్ అంటే ఏమో ఎగిరెగిరి కొడుతున్నావు కదా, ఆడ అందకపోయినా మరి కొడుతున్నావు కదా అన్నాడు. అరే సార్ వీడియో వచ్చిందేమో అనుకున్నాండి. ఇడెవ్వరు రా అన్నాడు. అనగానే నేను షాక్ అయినా, నా వీడియో వచ్చింది. నా గమ్ము ఉంటే దగ్గర సారిగా నాకు క్లాస్ వీకింగ్ తర్వాత నార్మల్గా నేను లంచ్ పెట్టాం. మా కింది మెకానిక్ దగ్గరికి పోయి తింటుంటే అరే నన్ను ఇట్లా మా సార్ పిలిచి అడిగినరా మిమ్మల్ని, మీ సార్ ఎవరైనా పిలిచి మా సార్ గారు నన్ను అడిగినరా కొట్టినంటాయి కదా మీరు, ఏమైందిరా వీడియో పోయిందిరా అని చెప్పేసి చిల్లర థింగ్స్ మేము చేసే థింగ్స్ అన్నీ ఆ వీడియోలు ఉంటాయి. కానీ ఇంకా ఆ వీడియోలో నేను చెప్తా. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు ఛానల్ మై సక్రపారా bye guys, signing off. This is Mr. Bolo KY.